గత కొద్ది రోజుల నుంచి నేను గమనిస్తున్న ప్రకారం ఈ రాష్ట్రంలో అత్యంత తీవ్రమైనటువంటి ఒక విషయం సమస్య ప్రజల్లో ఉంది. నేను మొన్న మా కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే ఒక 4 రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కూడా ఆర్టికల్ వచ్చింది. అలాగే ఈరోజు మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరుగుతుంది. కోతులు కుక్కల బెడద మరియు దోమల బెడద ఇది ఎంత దుర్మార్గంగా పట్టి పీడిస్తుందనేది, ఎన్ని రకాల ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందనేది ఇది ప్రజలు అనేక గ్రామాలు నేను సందర్శించి నేను స్వయంగా అనుభవించాక నేను సేకరించిన విషయం ఇది. ఒకరోజు మా స్వగ్రామం విసంపల్లికి నేను వెళ్ళడం జరిగింది. నేను మా ఇంటి చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ తిప్పాం, అనేక పండ్ల మొక్కలు పూల మొక్కలు పెట్టాం. ఆ చెట్ల మించి కోతులు జబ్బు చేసి ఒక విధ్వంసం ఇల్లును. ఇంత సోలార్ ఫెన్సింగ్ చేసినా కూడా కోతులు ఎట్లా వస్తున్నాయి అసలు ఏంటి అని మొత్తం తిరిగితే గ్రామంలో మొక్కజొన్న కంకులు అమ్మడానికి వస్తున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు, ఆ తర్వాత అనేక రకాల పండ్లు అమ్ముతున్నారు. గ్రామాలలో పుచ్చకాయలతో సహా ఆ కందగడ్డలు, అవి మొరంగడ్డలు కూడా ఆటోలలో వచ్చి అమ్మిపోతుంటే, వారు గ్రామాలలో తిరిగి ఆటోలలో తిరిగి అమ్ముతుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తాను. ఎలాంటి పల్లెలు, ఇంటింటికి కూరగాయలు ఉండేది, ప్రతి బావి దగ్గర పండ్ల మొక్కల చెట్లు ఉండేవి, అవన్నీ కూడా పోయినాయి. పల్లికాయలు ఉండేది, పెసరకాయ ఉండేది, అనపకాయ ఉండేది, పజ్జొన్నలు ఉండేది, సజ్జలు ఉండేది, ఎన్నో రకాలైనటువంటి చిరుధాన్యాల పంటలు, ఉల్లిగడ్డలు ఉండేది, ఎల్లిగడ్డలు ఉండేది. ప్రతి ఊళ్ళలో ఇట్లా సస్యశ్యామలకి ఏ వస్తువు అయినా కూడా వాళ్ళు గ్రామంలో వాళ్ళ చిలకల్లో వాళ్ళ పంట పొలాల్లో పండించుకొని తినేది. ఇవాళ అన్నీ కూడా మటుమాయం అయిపోయినాయి. ఇవాళ కూరగాయలు కూడా విపరీతంగా పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూరగాయలు కొనుక్కునే దుస్థితే మనకు కనిపిస్తాయి. పొద్దుస్తమానం కోతుల భయం, వెనక చూడవా మాట్లాడు, వెనక మొత్తం కోతుల బాధ. ఇక రాత్రిపూట నేను మా గ్రామంలో పడుకుంటే విపరీతమైన కుక్కలు, ఆ అరుపులు, ఆ నినాదాలు, ఆ గొడవలు, ఏంటి అసలు పడుకునే పరిస్థితి లేదు. ఇంత లొల్లి అంటే ఏం చేయాలి, 100 కొద్ది కుక్కలు. మరి నేను విలేజ్ సెక్రటరీని, వాళ్ళ సర్పంచ్ వాళ్ళని పిలిచి ఏంటంటే మేము గతంలో ఒకసారి పట్టిస్తే చంపేస్తే కేసులు పెట్టిండ్రు అని చెప్పాను. మొన్న మేము ఈదుల పుసపల్లి కూడా పోయినాం. అమెరికా నుంచి వచ్చే పిల్లలు, సత్యనారాయణ గారు చనిపోతే మా చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, ఏంది సార్ ఇది, ఇంటి ముందు కూర్చుంటట్లేదు, తలుపులు తీసి కూర్చునే పరిస్థితి లేదు, కోతులు బహిరంగ గుంపు వచ్చి మనుషులను కూర్చుంటే కూడా మీది నుంచి పోయి కరుచుకుంటూ పోయి ఇళ్ళల్లో మొత్తం విధ్వంసం చేస్తానని, కుక్కలు అయితే విపరీతమైన అరుపులు కరుస్తున్నాయని. ఈ రకంగా చూస్తే ఎన్ని రకాల కంటే నేను మొన్న సేకరించిన కొంతమేరకి ఏది అసలు ఏం జరిగిందనేది సేకరిస్తే, అయ్యో మీకు ఈ బుక్ అంతా ఏది అటాక్స్ డిసెంబరు 12, 23 నుంచి 10/8 వరకు సేకరిస్తే ఇంత పుస్తకం ఎన్ని కేసులు, ఎన్ని మీడియా ద్వారా పత్రికల ద్వారా వచ్చింది, ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఇన్సిడెంట్తో సహా ఈ యొక్క బైండింగ్లో ఉంది. ఎన్ని అంటే 343 కేసులు కేవలం డాగ్ బైట్, కొన్ని సేకరించిన ఈ మంకీ బైట్స్, ఇవన్నీ వివిధ పత్రికలలో వచ్చినటువంటి కటింగ్స్ అన్నీ నేను నా పిఏ మనుషులను పెట్టి మొత్తం కలిసి వెతికి మీ ద్వారా తెలియజేయాల, ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని. పిల్లల్ని ఎన్ని వీడియోలలో సోషల్ మీడియాలో పిల్లల్ని వదిలిపెట్టడాలే, ముసలి వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి మా పీక్క తింటున్నాయి. పేపర్లలో ఈ మధ్యకాలంలో చాలా పేపర్లలో టీవీలలో రావడం అనేది జరిగింది. అంటే మనుషులకు ప్రాణానికి నష్టాన్ని, ఒక్కొక్క కుక్క కూడా సింగిల్గా తిరగడాలే, 5 కుక్కలు, 10 కుక్కలు, 20 కుక్కలు, గుంపులు బ్యాచ్లు ఒక టెరిటరీ ఏర్పరచుకొని వాడలు పంచుకున్నట్టుగా. ఇవన్నీ ఏమవుతుందంటే ఒక్కొక్క డాగు 5 పిల్లలు 6 పిల్లలు పెట్టడం,
కుక్కలు కూడా కోతులు కూడా సంవత్సరానికి 3 నుంచి 4 ఈతలు పెడతాయి. విపరీతమైన సంతానోత్పత్తి, కంట్రోలింగ్ లేదు, డాగ్స్ కంట్రోలింగ్ లేదు. చంపొద్దని ఏవో చట్టాలు చెప్తున్నాయని అంటారు, కానీ పిచ్చి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కుక్కలు అనేటివి అడవులను వదిలేసినాయి, ఆ జనావాసాల్లో బతకడం అలవాటు నేర్చుకున్నాయి, మనుషులు తినే తిండికే అలవాటు పడ్డాయి. ఇదివరకైతే వరి జోలికి పత్తి జోలికి పోకపోయేది, ఇప్పుడు పత్తికాయలు కూడా కొట్టేస్తున్నాయి. తర్వాత వరి యొక్క పొట్టల్ని కూడా అవి తినేస్తున్నాయి. అంటే ఏ పంట కూడా, మిర్చి చెట్లుంటే కూడా గుల్ల గుల్ల చేసేయడం. అంటే బజార్లో తిరగలేని పరిస్థితి కుక్కలతో వస్తే. ఫంక్షన్లు మనం చేస్తున్నాం, ఫంక్షన్లు జరిగినప్పుడు ఫంక్షన్ హాల్లో విపరీతమైన వేస్టేజ్ ఫుడ్ బయటేస్తే వందలాది కుక్కలు మీరు చూడండి ఫంక్షన్ హాల్ చుట్టూ ఉంటాయి. ఫంక్షన్ హాల్ జరగనప్పుడు అవి అసహనానికి గురవుతున్నాయి. ఇన్ని వేల కుక్కలకి, ఇన్ని లక్షల కుక్కలకి, మనుషులతో సమానంగా ఉన్న ఈ కుక్కలకి, ఈ కోతులకి తిండి ఎవరు పెట్టాలి? మనుషుల్లాగా మనుషుల స్థాయిలో తినే ఈ పనికి మాలిన జీవరాశులు, ఈ కుక్కలు కోతులతోటి ఏ రకమైన ప్రయోజనం లేదు. మనుషులు తినేటివి కాదు, మనుషులకు రక్షణ కాదు, మనుషులని భక్షించే, పంటలను విధ్వంసం చేసే, ఆర్థికంగా కుదేలు చేసే ఇలాంటి వాటిపైన సామాజిక పోరాటం చేయాలనేది మేము రాజకీయ నాయకులం. ఎప్పుడు రాజకీయాలు మాట్లాడమే కాదు, ఎప్పుడు ఇతరత్ర మాట్లాడమే కాదు, మేము ప్రజాబాహుల్యంలో ఉండేవాళ్ళం, ప్రజల ద్వారా ఎన్నికలైన వాళ్ళం, ప్రజలకి కనెక్టెడ్ అయ్యే వాళ్ళం. రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు నిత్యం రాజకీయపరమైన అంశాలే కాబట్టి కాకుండా సామాజిక బాధ్యతల్ని నిర్వర్తించే ఇలాంటి తీవ్రమైన అంశాల పట్ల ఖచ్చితంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు స్పందించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, ఇక దోమలు మీరు వెళ్ళి చూడండి, మైబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ పోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పోండి, ఒక్క పేషెంట్ను చూడడానికి ఒక్క డాక్టర్కి 4 నుంచి 6 గంటలు 8 గంటలు పడతాయి. ఇలా మొన్న మేము పోయినాం కుమారస్వామి మన బాలనాయక్ గారి హాస్పిటల్ పోతే వందలాది మంది అజ్జర్పోతులంకన్న గారికి జ్వరం వస్తే మొత్తం దోమలే. ఏంటి కారణం ఏంటంటే విపరీతమైన దోమలకు సంబంధించి ఒక మూకుమ్మడి చర్య అనేది చేపట్టకపోవడం వల్ల ప్రజలు ఇలా చిన్నోళ్ళు గారు పెద్దోళ్ళు గారు అన్ని స్థాయిలో, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారైతే కుటుంబం పోయి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ వైద్యంకి వేలాది లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న విధానాన్ని మీరు ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి. ఆ హాస్పిటల్ ముందు క్యూలు కట్టిన మెడికల్ షాపుల దగ్గర మందులు తీసుకోవాలంటే 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఏంది దుర్మార్గం, ఏంది దౌర్భాగ్యం? ప్రభుత్వాల బాధ్యత కాదా ఇవి? ప్రభుత్వాలు చైతన్యవంతం చేయాలి కదా, ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలి కదా. అందుకనే నేను మీకు కొన్ని పేపర్ పరంగా వీటిని ఎట్లా నివారించాలి, ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టాలి, ఇవన్నీ అంశాలు కూడా మీకు బ్రీఫ్ నోటు నేను ఇస్తున్నా. దయచేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయ్యేలాగా చూడాలని, దీనిని నా పరంగానైతే నేను అన్ని ఎన్జిఓలతోటి, అన్ని ప్రభుత్వ సంస్థలతోటి, ప్రభుత్వంతో, అనేక ప్రజా సంఘాలతోటి, రాజకీయ పార్టీలతోటి, సామాజికవేత్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా చర్చలు చేసి విస్తృత ప్రచారం చేసి కుక్కలని, కోతులని, దోమల్ని కట్టడి చేయండి. దయచేసి గ్రామాల్లో, పట్టణాల్లో ఇవాళ బందీల్లాగా ఉంటున్నారు ప్రజలు. మీరు ఏ ఇంటికి చూడండి మొత్తం ఐరన్ తోటి చేసిన జాలీలు ఉంటాయి, ఏ మెష్ డోర్లు ఉంటాయి, మెష్ డోర్లు కూడా కాదు, ఆ మెష్ డోర్లు ఉంటాయి, ఐరన్ జాలీలు. ఏ దుకాణం కొట్లకు పోయి చూడండి, కోతులకి అవి ఉంచుకపోతుంటే మొత్తం ఇల్లునే జైలు చేసుకొని ఇలా బందీగా ఉండే పరిస్థితి. ఇలా పెద్ద మనుషులని ఇళ్ళలో ఒంటరిగా ఉండిపోయే పరిస్థితి లేదు, పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో ఉంచే పరిస్థితి లేదు, బజార్లో ఆడుకునే పరిస్థితి లేదు. ఈ భయంతో ఈ జీవరాశుల మీద ఇబ్బంది పడుతూ బతికే ఈ ప్రజల్ని విముక్తి చేయాలనా లేదా? ఇది ప్రభుత్వాల బాధ్యత కాదా? ఇది సామాజిక బాధ్యత కాదా? ఇది చట్టాల కోసం ఇవాళ మనం చూస్తూ వీటిని ఏమనకుండా, మాట్లాడకుండా, నిమ్మకుండా ఉండడం అనేది ప్రజల ఇది సరైన విధానం కాదు. వీటిపైన తీవ్రంగా స్పందించి పోరాటం చేసి
అవసరం అనుకుంటే ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి చట్టాల మార్పులు తీసుకొచ్చి న్యాయస్థానాలపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ అంశానికి సంబంధించి ఉందని చెప్తూ మీ అందరు కూడా మీడియా వారికి ఈ బ్రీఫ్ నోట్కి సంబంధించి దీన్ని పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. వారికి కూడా బహిరంగ లేఖ నేను ఈ సందర్భంగా ఇస్తున్నా. ఒకటి ఒరిజినల్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బహిరంగ లేఖ ఈరోజే ఈ సంబంధించిన కేసుల వివరాలు, ఈ యొక్క లెటరు, బ్రీఫ్ నోటు, ఇదివరకు పత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్, చట్టసభలో మాట్లాడినటువంటి ఆ యొక్క ఆడియో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా జత చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక తీవ్రమైనటువంటి ఒక సమస్యగా ప్రజలందరూ స్పందించి ఎవరికి వారే మీరు దోమలు, కోతులను, కుక్కలని కట్టడి చేయండి, మీరు ఓట్ల కోసం మా దగ్గరికి రండి. ప్రభుత్వాల బాధ్యత మీరు నిర్వర్తించినప్పుడు మీకు ఎందుకు ఓట్లేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, ఇంతటి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ప్రజల యొక్క భద్రతని కాపాడాల్సిన బాధ్యత కాదా? ఎన్నో స్కీములు ఇస్తున్నారు, ఎన్నో ఉచిత హామీలు ఇస్తున్నారు, ఎన్నో డబ్బుల పంపిణీ చేస్తున్నారు, ఎన్నో రకమైన చేస్తున్నారు. కానీ రైతులు వాళ్ళ పంటలు వాళ్ళ మానాన పండించుకోవడానికి కావాల్సిన ఈ చిన్న అవకాశం చూడరాదండి. మామూలుగా నేను అంచనా వేస్తేనే చిరుధాన్యాల పైన, వాణిజ్య పంటల పైన అంచనా వేస్తేనే 10 నుంచి 15 వేల కోట్ల రూపాయల ఆర్థికపరమైనటువంటి నష్టం రైతులకు లభిస్తుందనేది, నష్టం జరుగుతుందనేది నాకు కొన్ని చూచాగా తీసుకున్న అంచనాలను బట్టి అర్థమవుతుంది. చాలామంది వ్యవసాయాలు వదిలేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, పల్లికాయ కొనుక్కునే దృష్టి చూడండి. ఇలా పల్లికాయలు కొనుక్కుంటున్నాం, మొక్కజొన్న కంకులు బజార్లలో చూడండి, ఆవురు అని కొనుక్కుంటున్నాం. ఆటోలు గ్రామాల్లో పోయి మొక్కజొన్న కంకులు అమ్ముతుర్రా లేదా మీరు తెలుసుకోండి. ఇంతటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దయచేసి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా ఇవి కనువిప్పగలగాలి. ఇదేదో మహబూబాబాద్ సమస్య కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదు, యావత్ దేశంలో ఉన్న అత్యంత తీవ్రమైనటువంటి సమస్యగా దీన్ని పరిగణించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని స్పందించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వాలపైన ఒత్తిడి తీయాలి. ఎన్నికల్లో నిలబడే రాజకీయ పార్టీలపైన కూడా ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. ఈ పార్టీ, మా పార్టీ, ఏ పార్టీ అనేది కాదు, ప్రతి ఒక్కరు దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకెళ్లాల్సిందిగా మీడియా ద్వారా